వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, యావరేజ్ స్పీడ్ యొక్క అప్లికేషన్స్లో నెక్స్ట్ లెక్చర్. సి, ఇది ఒక మోడల్. ఎ మ్యాన్ కవర్స్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అండ్ v2 ఫర్ 2 ఈక్వల్ టైమ్ పీరియడ్స్. ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే 2 ఈక్వల్ టైమ్ పీరియడ్స్. సరే చూడండి, ఒక మ్యాన్ ఉన్నాడు, అతను ఏ నుంచి బీకి వెళుతున్నాడు, రైట్? అయితే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ డిస్టెన్స్ d అనుకుందాం. సపోజ్ ఆ డిస్టెన్స్ని 2 స్పీడ్స్తో వెళ్తున్నాడు, అంటే 2 ఈక్వల్ టైం పీరియడ్స్లో. 2 ఈక్వల్ టైం పీరియడ్స్ అంటే అర్థం ఏంటి? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ టైం పీరియడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి t అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి t అనే టైం పట్టింది. ఈక్వల్ టైం పీరియడ్స్ అంటే ఒక డిస్టెన్స్ని t/2 సెకండ్స్లో వెళ్ళాడు, మరొక డిస్టెన్స్ని t/2 సెకండ్స్తోనే వెళ్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ 10 కిలోమీటర్స్ అనుకోండి, ఒక 3 కిలోమీటర్స్ సపోజ్ 10 మినిట్స్ అనుకోండి. సపోజ్ ఒక 10 మినిట్స్లో ఏం చేశానంటే, ఒక దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ టైం కదా. సో టైం ఇది 10 మినిట్స్, 10 మినిట్స్లో 5 మినిట్స్, ఇది 5 మినిట్స్, ఈక్వల్ టైం పీరియడ్స్, అవునా కదా? అదే 10 కిలోమీటర్స్ అనుకోండి, ఇదొక 3, ఇదొక 7, అంటే డిస్టెన్స్లో మార్పు ఉంది, కానీ టైం ఈక్వల్ టైం పీరియడ్స్. డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ అని మనకు చెప్పలేదు, కాబట్టి ఇది d1 అనే డిస్టెన్స్కి వెళ్ళింది, ఇది d2 అనే డిస్టెన్స్, రైట్? ఇది d1 అనే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందనుకుందాం. ఓ నుంచి బీకి d2 అనే డిస్టెన్స్ ఉందనుకుందాం. ఏ నుంచి ఓకి d1 అనే డిస్టెన్స్ని t/2 టైంలో v1 వెలాసిటీ స్పీడ్తో వెళుతున్నాడు, అండ్ ఓ నుంచి బీకి d2 డిస్టెన్స్ని t/2 టైంలో v2 అనే స్పీడ్తో వెళ్తున్నాడు అనుకుందాం. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నాడు, అవునా? సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అవునా? ఓకే, సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఏ నుంచి ఓ వరకు d1, ఓ నుంచి బి వరకు d2. సో d1 ప్లస్ d2 డివైడెడ్ బై వాట్ ఈస్ ద టోటల్ టైం? టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ t, అవునా? సరే, d1 అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అవునా కదా? వాట్ ఈస్ ద స్పీడ్ హియర్? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ v1 ఇంటూ వాట్ ఈస్ ద టైం హియర్? t/2. సో వాట్ ఈస్ d1? v1 t/2 at the same time what is d2? v2 t/2, అంతే కదా? సో ఇవి మనం ఇందులో అప్లై చేద్దాం. అప్లై చేసినప్పుడు నాకు ఏమొస్తుంది అంటే v1 t/2 ప్లస్ v2 t/2 హోల్ డివైడెడ్ బై t, రైట్? సో t కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? v1/2 ప్లస్ v2/2, అవునా? హోల్ డివైడెడ్ బై t. t గెట్స్ క్యాన్సిల్డ్, ఫైనల్గా నాకు మిగిలేది v1 ప్లస్ v2/2. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, రైట్? సచ్ ఎ బ్యూటిఫుల్ బిట్, ప్లీజ్ నోట్ ఇట్. దీనిలో కూడా మనల్ని అప్లికేషన్ అడగచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మ్యాన్ కవర్స్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్ అండ్ 40 మీటర్ పర్ సెకండ్ ఫర్ 2 ఈక్వల్ టైం పీరియడ్స్. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. అలా అన్నప్పుడు కూడా ఈక్వల్ టైం పీరియడ్స్ అని ఇచ్చేసి యావరేజ్ స్పీడ్ కనిపిస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? 20, 40 అని చెప్పాం కదా. సో 20 ప్లస్ 40 డివైడెడ్ బై 2, దట్ ఈస్ నథింగ్ బట్ 60/2, విచ్ గివ్స్ 30 మీటర్ పర్ సెకండ్, రైట్? గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see another question. A body travels between 2 positions with speed v1 for time t1 and then with speed v2 for time t2. Find the average speed for total motion అంటున్నాడు. అంటే సి, ఒక బాడీ ఉంది, ఏ నుంచి బీకి వెళ్తుంది, ఓకే? ట్రావెల్స్ బిట్వీన్ 2 పొజిషన్స్, ఇదొక పొజిషన్, ఇదొక పొజిషన్, 2 పొజిషన్స్ మధ్యలో ట్రావెల్ చేస్తుంది విత్ స్పీడ్ v1 ఫర్ టైమ్ t1. కొంత దూరం, అది ఎంత దూరం అనేది చెప్పలేదు. హాఫ్ డిస్టెన్సా, 1/2 డిస్టెన్సా, 2/3 డిస్టెన్స్ అనేది మనకు తెలియదు, ఎంతైనా కావచ్చు. సపోజ్ ఇక్కడ వరకు అనుకుందాం, d1 అనే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి d2 డిస్టెన్స్ ఉంది అనుకుందాం, సరేనా? సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ d, దట్ ఈస్ నథింగ్ బట్ d1 ప్లస్ d2 అనుకుందాం, ఓకే? ఈ బాడీ ట్రావెల్స్ బిట్వీన్ 2 పొజిషన్స్ విత్ స్పీడ్ v1. ఈ d1 పొజిషన్ని, d1 డిస్టెన్స్ని v1 స్పీడ్తో t1 టైంలో వెళ్ళింది అనుకుందాం, అండ్ అదే ఇచ్చాడు వాడు. నెక్స్ట్ ఈ d2 డిస్టెన్స్ని v2 స్పీడ్తో t2 టైంలో వెళ్ళింది అనుకుందాం, ఓకేనా? అలాంటప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత? వెరీ ఇంపార్టెంట్ లాజిక్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా? యావరేజ్ స్పీడ్ పదే ఎందుకు ఫార్ములాస్ రాస్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకుంటారని. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్
డిస్టెన్స్, స్పీడ్ అన్నప్పుడు డిస్టెన్స్ వస్తుంది, వెలాసిటీ అన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా? సి టోటల్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? d కదా, డివైడెడ్ బై టోటల్ టైం ఎంత? t1 ప్లస్ t2 కదా. ఓకే, వాట్ ఈస్ d అగైన్? d ఈజ్ నథింగ్ బట్ d1 ప్లస్ d2. సో d1 ప్లస్ d2 డివైడెడ్ బై t1 ప్లస్ t2. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ d1? వాట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా? స్పీడ్ ఇంటూ టైం. సో d1 ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ v1 ఇంటూ t1. వాట్ ఈస్ d2? వెలాసిటీ v2 ఇంటూ t2. అవునా కదా? సరే, దిస్ ఈజ్ నథింగ్ బట్ v1 t1 ప్లస్ v2 t2 హోల్ డివైడెడ్ బై t1 ప్లస్ t2, రైట్? దిస్ ఈస్ ద solution. Please note this, very very important logic. Let us see a beautiful concept. Note. Okay, now let us see another important note. See friends, a body traveling between two positions travels for the time intervals t1, t2, t3 so on tn with speeds v1, v2, v3 so on vn respectively. అంటే ఒక బాడీ రెండు పొజిషన్స్ మధ్యలో సర్టెన్ డిస్టెన్స్ని t1 టైంలో, అనదర్ డిస్టెన్స్ని t2 టైంలో, అలా n డిస్టెన్సెస్ని n పార్ట్స్ కింద చేసుకున్నాడు tn టైమ్స్లో. ఈ విధంగా వెళ్తుంది సచ్ దట్ t1 టైంలో v1 స్పీడ్ని ఎక్వైర్ చేసుకుంది, t2 టైంలో v2 స్పీడ్ని ఎక్వైర్ చేసుకుంది, t3 టైంలో v3 స్పీడ్ని ఎక్వైర్ చేసుకుంది, అలా సో ఆన్ tn టైంలో vn స్పీడ్ని ఎక్వైర్ చేసుకుని టోటల్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అలాంటప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అంటే v1 t1 ప్లస్ v2 t2 ప్లస్ v3 t3 ప్లస్ సో ఆన్ vn tn హోల్ డివైడెడ్ బై t1 ప్లస్ t2 ప్లస్ t3 సో ఆన్ tn అని వస్తుంది. సింపుల్గా ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి ఫ్రెండ్స్, మనం ఇందాకే చూసాం ప్రాబ్లంలో, అక్కడ 2 పారామీటర్సే చూసాం, v1 v2 t1 t2. అప్పుడు ఫార్ములా ఇక్కడ వరకే వచ్చింది, అవునా? ఇది మొత్తం తీస్తాం అనుకోండి, ఇక్కడ వరకే వచ్చింది. అలా n పారామీటర్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా కూడా మనం చేసాం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నా మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ని రాయొచ్చు అనమాట ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో. సరే, దీన్ని సిగ్మా నోటేషన్లో నేను ఎలా రాస్తానంటే, సి ఫ్రెండ్స్, I can write it as sigma I equals to 1 to n, okay, 1 to n vi ti, okay, whole divided by sigma I equals to 1 to n ti, right? అర్థమైందా? సమ్మేషన్ ఆఫ్ viTA, I ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి, v1 t1 ప్లస్ v2 t2. సిగ్మా అంటే సమ్మేషన్ కదా, v2 t2 ప్లస్ v3 t3 సో ఆన్ అప్ టు n వరకు, i ఈక్వల్ టు 1 దగ్గర నుంచి n వరకు పెడుతూ సమ్మేషన్ చేయండి, అదే వస్తుంది. హోల్ డివైడెడ్ బై సిగ్మా i ఈక్వల్ టు 1 to n ti, అంటే t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ సమ్మేషన్ కదా సిగ్మా అంటే అప్ టు n టర్మ్స్ వరకు. సో సిగ్మా నొటేషన్లో యావరేజ్ స్పీడ్కి ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి ఈ విధంగా కూడా మనం రాయొచ్చు, రైట్? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Please note it, and thank you so much for listening my lecture. Let us meet in next lecture and solve few other problems. Don't forget to like, comment and share, and please do subscribe. Thank you so much.